తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు 20 మంది వరకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ఏ సందర్భం వచ్చినా ఇద్దరు ముగ్గురు మాత్రమే గుర్తుకు వస్తారు. వాళ్ళు పరిపాలించినటువంటి కాలం కానీ, వాళ్ళు ఎప్పుడు పదవి దిగిపోయారు కానీ, ఎప్పుడు పదవి బాధ్యతలు చేపట్టారు కానీ ఎవరికి పెద్దగా జ్ఞాపకం రాదు. కానీ ఇద్దరు ముగ్గురు మాత్రం ప్రతి సందర్భంలోనూ గుర్తుకు వస్తారు. వాళ్ళని స్మరించుకునేటటువంటి జనం లక్షల్లో కోట్లలో ఉంటారు. అటువంటి అరుదైనటువంటి ముఖ్యమంత్రుల్లో ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన మరణించి 15 సంవత్సరాలైనా ఇప్పటికీ తెలుగు జాతి ఆయన్ని గుర్తు చేసుకోవడము, ఘనంగా నివాళులర్పించడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన దేశ రాజకీయ చిత్రంలోనే ఒక ప్రాంతీయ నాయకుడిగా ఉండి సైతము దేశ రాజకీయ చిత్రంలోనే కొన్ని మార్పులకు పరిపాలన పరంగా, సంక్షేమ రంగాల్లో వేసినటువంటి ముద్ర ఆయన్ని చిరస్మరణీయుడిగా మలిచింది. కేవలము చట్టాలు, శాసనాలు, పరిపాలన, బడ్జెట్ లెక్కలు ఇది కాదు ప్రభుత్వం అంటే. ప్రభుత్వం అంటే ఒక మానవీయమైనటువంటి స్పర్శ, హ్యూమన్ టచ్ అని నిరూపించడమే ఆయన శాశ్వతత్వానికి ఒక చిరునామాగా మనం చెప్పుకోవాలి. అందువల్లనే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎప్పుడైనా సరే, అంటే 15 ఏళ్ళు అంటే నిజానికి ఒక జనరేషన్ గడిచిపోయినప్పటికీ పొలిటికల్గా ఆయన ఈనాటికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తు చేసుకోవడము, ఆయన మరణించిన రోజు కానీ, పుట్టినరోజును కానీ ఆయన నివాళులు అర్పించడం అనేది ఆనవాయితీగా మారింది. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సృష్టించినటువంటి చరిత్రని మనం మననం చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎస్, నువ్వో బెంచ్ మార్క్ అంటూ పొలిటీషియన్స్ ఒక రోల్ మోడల్గా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి. దేశ రాజకీయాల్లోని కొన్ని పథకాలకు ట్రెండ్ సెట్టర్గా రాజశేఖర రెడ్డిని చూడాలి. 2004లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడమే కాదు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి, తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రభుత్వాలకి అనుసరణీయమైనటువంటి, ఆచరణీయమైనటువంటి అనేక పథకాల శ్రీకారం చుట్టడానికి తొలి అడుగు వైఎస్ రాజశేఖర రెడ్డి వేశారనే చెప్పాలి. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఒక సంస్కరణవాదమైనటువంటి పరిపాలన ఏర్పాటైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ అనేటటువంటి పథకాన్ని అప్పుడు కేంద్ర నాయకత్వం విభేదించినప్పటికీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటూ ఉచిత విద్యుత్ పథకానికి తొలిసారిగా శ్రీకారం చుట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత కాలంలో వివిధ రాష్ట్రాలు తప్పనిసరి సంక్షేమంగా రైతాంగానికి ఈ ఉచిత విద్యుత్ని అమలు చేయడం అనేది తమ ప్రణాళికలో ఒక భాగం చేసుకున్నాయంటే అది వైఎస్ ఘనతగానే మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత సమస్యలు, పేదలలో ఉండేటటువంటి సమస్యలు ఎక్కడ జరిగినా సరే నేను విన్నాను మీ సమస్యలు, మీకు గుండెల నిండా భరోసాగా నేను ఉన్నాననేటటువంటి ఒక స్థైర్యాన్ని ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ముద్ర వేసుకున్నారు. ఆయన ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, పేదలు ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య ఆరోగ్యం. తిండి అంటే ఏదో ఒక రకంగా సంపాదించుకుంటారు, లేదంటే ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సబ్సిడీ బియ్యాలు ఇతరత్ర వాడుకుంటారు. కానీ ఆరోగ్య ఖర్చులు భరించలేకపోతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన శ్రీకారం చుట్టినటువంటి ఆరోగ్యశ్రీ వివిధ రాష్ట్రాలు అమల్లోకి తీసుకోవడం, తర్వాత కాలంలో 10 ఏళ్ల కాలంలో చూస్తే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఇంచుమించు ఈ తరహా పథకాలను అమలు చేస్తున్నాయి. కేంద్రం సైతము ఒక పథకాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అందుకు వైఎస్ఆర్ తీసుకున్నటువంటి, చూపించినటువంటి చొరవే ముఖ్య కారణమని చెప్పాలి. తర్వాత పేద విద్యార్థులు, వెనుకబడినటువంటి వర్గాల విద్యార్థులు, లేదంటే అగ్రవర్ణాల్లో సైతం పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఉన్నత విద్యకి ఫీజులు అనేటటువంటి ప్రధానమైనటువంటి అవరోధంగా మారాయి అనేటటువంటి ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టింది సైతం వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు 2 ఈ పథకాన్ని అమలు చేయడం ఆయన యొక్క కృషికి నిదర్శనంగానే మనం చెప్పాలి. ముఖ్యంగా పరిపాలనలో అగ్రస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా హైఫై మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు, ఎవరికి అందుబాటులో ఉండరు, అదొక సంప్రదాయంగా ఆనవాయితీగా పాటిస్తూ ఉంటారు. కానీ తెల్లవారుజాము నుంచి ఉదయం అంటే 9 గంటల వరకు తాను కార్యాలయానికి, అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళే వరకు పేద ప్రజలు ఎవరైనా సరే ముందుగా అపాయింట్మెంట్ లేకుండా వచ్చి కలవచ్చు, కలిసి వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రాలు ఇవ్వవచ్చు, వాటిని సంబంధితమైనటువంటి జిల్లాలకి అధికారులకు పంపుతాననేటటువంటి ప్రజలతో మమేకమయ్యేటటువంటి, ప్రజానుసంధానం అయ్యేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకోవడము, వేల మంది ప్రతినిత్యము ఆయన కలవడము,
నిజానికి ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి పత్రం ఇచ్చారంటే సంబంధిత అధికారులు సైతం ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం హేతుబద్ధత ఉన్నా పరిష్కరిస్తారు. అందువల్ల యంత్రాంగానికి సైతం నేను చాలా శ్రద్ధ పెడతాను పేదల విషయంలో అని నిర్దిష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడం వైఎస్ఆర్ సాధించినటువంటి విజయం. అంతేకాకుండా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నప్పుడు సైతం ఎవరు కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకుండా అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా చిన్న స్థాయి దిగువ స్థాయి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే వచ్చి కలిసేటటువంటి అవకాశం కల్పించడము, ఇవన్నీ వైఎస్ఆర్ని అటు ప్రజాప్రతినిధులతోని ఇటు ప్రజలతోని మమైకం చేసినటువంటి ఒక నాయకుడిగా, మమైకం పొందినటువంటి నాయకుడిగా మిగిల్చాయనే చెప్పాలి. అందువలన ఇప్పటికీ 15 ఏళ్ళైనా ఇంకొక 15 ఏళ్ళు గడిచినా సరే ఆయన శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నటువంటి నాయకుడిగా, ఒక రోల్ మోడల్ పొలిటీషియన్గా, ముఖ్యంగా దిగువ శ్రేణి కార్యకర్తలకి ఆచరణీయమైనటువంటి ఒక నాయకుడిగా, ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా, మానవతావాదిగా మిగిలిపోవడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా చిరంజీవత్వం లేదంటే అమరజీవితత్వం అంటే వేరే ఏది కాదు, ప్రజల గుండెల్లో నిలిచిపోవడము, ప్రజలు ఏ సమస్య వచ్చినా తలుచుకోవడము, అదే అమరజీవికి నిదర్శనగా చెప్పాలి. అటువంటి అమరజీవి వైఎస్ రాజశేఖర రెడ్డి.